ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి గుడికి మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ గత 2 వారాలుగా యూదా కుటుంబానికి చెందిన యూదా బెత్లెహేము ప్రాంతానికి చెందిన ఎలీమెలెకు గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారము ఎలీమెలెకు సంబంధించిన మరికొన్ని విషయాలు మీకు తెలియజేసి, ఆత్మీయ విషయాలు తెలియజేసి ఎలీమెలెకు సంబంధించిన విషయాల్ని ఈ వారంతో మనం ముగించుకుందాం ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి వర్తమానాల్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతంగా వాక్యాన్ని వివరించి తెలియజేయగలగాలి మీరే కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారిలో ఉన్న ఆత్మీయ స్థితిని వారు పరీక్షించుకునేలా, వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరే కార్యాన్ని జరిగించండి. యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. జీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరి బెస్ట్లను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరుచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా దేవుని వాక్యంలోండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా దేవుని వాక్యంలో దేవుని గురించిన విషయాలు ఎవరైతే మర్చిపోయారో, ఇంతకీ ఏ విషయాలను మర్చిపోయారు, మర్చిపోవడం ద్వారా ఎటువంటి పరిస్థితులు వారి జీవితాలను ఎదుర్కొన్నారో, మొదటిగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా మోషే సిపోరాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా ప్రియమైన అవన స్నేహితులారా, గత 2 వారాలుగా యూదా కుటుంబానికి చెందిన యూదా బెత్లెహేము వాడైన ఎలీమెలెకు గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే చాలా మందిలో ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యవనస్తుడు కూడిక అని చెప్పి యవనస్తుడి గురించి తెలియజేయవలసింది పోయి తండ్రి స్థానంలో ఉన్న ఎలీమెలెకు గురించిన విషయాలు ఎందుకు తెలియజేస్తున్నారండి అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మన జన్మకు కారణమైన శరీర సంబంధమైన తండ్రి లేకపోతే మనం లేము. అంతేకాకుండా పరమ తండ్రి లేకపోతే ఈ శరీర సంబంధమైన తండ్రి కూడా లేకపోయేవాడు. అంటే దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రియమైన అవన స్నేహితులారా, ప్రతి యవనస్తుడి జీవితంలో, ప్రతి యవనస్తురాలి జీవితంలో, అంటే యవన కాల జీవితంలో ఉన్న యవనస్తుల జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు శరీర జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఒక మంచి సంబంధం
సంబంధం కలిగి ఉంటారనే విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఏ విషయం కనబడుతుంటుందంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఏ విషయాన్ని మనం చూస్తూ ఉంటామంటే, ప్రియమైన స్నేహితులారా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఈ ఆజ్ఞ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విషయం మనకి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాకుండా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకా మనం చూస్తుంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకమని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇవే కాదు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు తన శిష్యులకు తెలియజేస్తూ ఉంటారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనం చూస్తున్నప్పుడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని యేసుప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాటలలో ఆ సందర్భంలో తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దీన్ని కొంత వివరంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. యేసుప్రభువారు తన శిష్యులతో చెప్పిన ఈ మాటల్లోని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఏ విషయం మనకు తెలియజేయబడుతుందంటే, తల్లి తండ్రి కుమారుడు కుమార్తె, ఇది ప్రియమైన స్నేహితులారా దేవుడు ఏర్పరిచిన ఒక కుటుంబం అనే విషయము ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉంటారనే విషయము, అంతేకాకుండా ప్రేమను కలిగి ఉండాలనే విషయము కూడా ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. అంటే తల్లిదండ్రులతో పిల్లలు, అంతేకాకుండా పిల్లలతో తల్లిదండ్రులు కలిగి ఉండే ఒక ప్రేమపూర్వకమైన సంబంధమే కుటుంబం అనే విషయము ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. అయితే వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రేమ అంటే కుటుంబంలో ఉండే ప్రేమ గురించి యేసుప్రభువారు తెలియజేస్తూ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, దేవుని తర్వాత ఇవన్నీ, ఈ లోక సంబంధమైన ఈ కుటుంబ సంబంధమైన ఇటువంటి ప్రేమలన్నీ దేవుని తర్వాత అనే విషయం ఈ వాక్య భాగంలో యేసుప్రభువారు శిష్యులతో చెప్తున్న మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే అక్కడ ఏమంటూ ఉంటారంటే, యేసుప్రభువారు నాకంటే అనే పదాన్ని అక్కడ యేసుప్రభువారు వాడుతూ ఉంటారు. అంటే మొదటి ప్రేమ ఆయనకే, దేవునినే ఎక్కువగా ప్రేమించే ఆత్మీయత క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలి. ఆయనను ఎక్కువగా ప్రేమించి మిగిలిన ప్రేమ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందే విధానంలో క్రైస్తవుని ప్రేమ ఉండాలనే విషయము దేవుని వాక్యం బట్టి మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, కొంతమంది ఏమంటూ ఉంటారంటే, యేసుప్రభువారు చెప్పిన ఈ మాటను బట్టి యేసుప్రభువారు స్వార్థపరులు అనే విషయము కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయనే మన నిర్మాణకుడు, అంతేకాకుండా మన పరమ తండ్రి ఆయనే గనుక ఆయన చెప్పిన ఏ మాటైనా మనం వినాలి. ఆయన చెప్పిన ప్రతి మాట విని దానిని అంగీకరించే ఆత్మీయత క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. కానీ ఆయన చెప్పిన మాటకు ప్రశ్నించే అధికారము మనకు లేనే లేదనే విషయము దేవుని వాక్యం బట్టి, యేసుప్రభువారు చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుండే. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు ఇంకా మీరు లోతుగా తెలుసుకోవాలనుకుంటే కనుక యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం ద్వారా, 45వ అధ్యాయం 9వ వచనం ద్వారా, అంతేకాకుండా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఈ విషయాలు ఇంకా లోతుగా మీరు తెలుసుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే నిర్మాణకుడు, ఆయనే మన పరమ తండ్రి గనుక ఆయన చెప్పిన ప్రతి మాట వినే ఆత్మీయత క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలి, అంగీకరించే ఆత్మీయతను కలిగి ఉండాలి. కానీ ఎదురు ప్రశ్నించే అధికారము మనకు లేనే లేదు అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిన్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారుడు పెండ్లిన్లు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడని దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఉద్దేశించి తెలియజేస్తున్న మాటలుగా ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, అంటే ఇన్ని విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే,
పిల్లల జీవితాలు ఎవరితో ముడిపెట్టబడి ఉంటాయి అంటే తల్లిదండ్రులతో ముడిపెట్టబడి ఉంటూ ఉంటాయి, వారితో సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, వారు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి, ఒకరి బాధ్యతను ఒకరు చూసుకోవాలి, బాధ్యత కలిగి ఉండాలి. అంతేకాకుండా బాధ్యతను నెరవేర్చువారే ఉండాలని ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, మనం చూస్తూ ఉంటాం ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకమని సామెతల గ్రంథము 23:22 మనం చూడగలమంటే, తల్లిదండ్రుల బాధ్యతను పిల్లలు చూసుకోవాలనే విషయము ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఇంకే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా సన్మానించమంటే తల్లిదండ్రులను గౌరవించాలనే విషయము, వారి ఎడల బాధ్యత కలిగి ఉండి ఆ బాధ్యతను నెరవేర్చే ఆత్మీయత పిల్లలు కలిగి ఉండాలనే విషయము ఈ వాక్య భాగాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అదే క్రమంలో ఇంకే విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు వారు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదండి, సామెతల గ్రంథం 1:8 మీకు ముందుగానే తెలియజేశాను. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే, తండ్రి కుమారుడికి కుమార్తెకు ఉపదేశించాలి, తల్లి బోధించాలి, వారి జీవిత అనుభవాలను తెలియజేయాలి, క్రీస్తులో వారు ఏ విధంగా పెరిగారు, క్రీస్తులో వారు ఏ విధంగా నడిపింపబడ్డారు ముందుకి అనే విషయాన్ని, అనుభవ విషయాన్ని వారికి తెలియజేసినప్పుడే వారు చిన్ననాటి నుండే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దేవుని వాక్య ప్రకారమే నిర్ణయం తీసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి వారి జీవితాల్లో వారు ముందుకు వెళ్ళి దేవుడిచ్చు ఆశీర్వాదాలను వారి జీవితాలలో వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులైన వారు దేవుని వాక్య ప్రకారం నడవాలి. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, వారి పిల్లలు కూడా దేవుని వాక్య ప్రకారం వారి నిర్ణయాలు తీసుకునే విధానంలో వారికి సరి అయిన ఆత్మీయతను నేర్పించే వారిగా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఉండాలి. అయితే ఈ విషయానికి వస్తే, మన అంశానికి సంబంధించిన ఎలీమెలెకు గురించి మనం చూస్తున్నప్పుడు, ఈ నయోమి భర్త అయిన ఎలీమెలకు మహలోను కిలియోను యొక్క తండ్రి అయిన ఎలీమెలకు ఫెయిల్ అయినట్లు దేవుని వాక్యంలో రూతు గ్రంథము 1:1 ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండటకు వెళ్ళనని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన స్నేహితులారా, కరువు అనేది బెత్లెహేము ప్రాంతంలో ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు ఇంటిల్లి పాది ప్రియమైన స్నేహితులారా దేవుని దగ్గర మోకరించవలసింది పోయి, అందరూ కలిసి దేవుని దగ్గర మోకరించి విశ్వాసముతో ప్రార్థించవలసింది పోయి, ఆ కుటుంబ యజమాని ఎలీమెలకు ఏం చేశాడంటే, దేవుని యొద్ద కుటుంబంతో పాటు మోకరించి విచారణ చేయవలసింది పోయి ఏం చేశాడంటే ప్రియమైన స్నేహితులారా, తన జ్ఞానాన్ని, తనకున్న తెలివిని, అంతేకాకుండా తన యొక్క జ్ఞానాన్ని తెలివిని ఆధారం చేసుకొని ఒక అవిశ్వాసి తీసుకునే నిర్ణయం లాంటి నిర్ణయాన్ని తీసుకుని ఇంటిల్లి పాదిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడంటే, ఒక శాపకరమైన దేశానికి తీసుకుని వెళ్ళినట్లు. ఆ శాపకరమైన దేశమే మోయాబు దేశం అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే ఒక శాపకరమైన దేశానికి ఇంటిల్లి పాదిని పట్టుకుని వెళ్ళిపోయాడు. కరువు ఏర్పడినప్పుడు విశ్వాసముతో ముందుకు కొనసాగాలి, విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థించి దేవుని అడిగి ప్రతిదాన్ని పొందుకోగలగాలి. అటువంటి ఆత్మీయత కలిగి జీవించవలసింది పోయి, కరువు ఎదురవగానే ఇంటిల్లి పాదిని పట్టుకొని ఒక శాపకరమైన దేశానికి ఎలీమెలకు వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటామండి. అయితే ఈ అవిశ్వాసి అయిన తండ్రి అంటే ఎలీమెలకు తీసుకున్న ఈ మోయాబు ప్రయాణ నిర్ణయము దేవుని చిత్తానుసారమైనదో కాదో ముందుగా మనం తెలుసుకుంటూ, దేవుని వాక్య వెలుగులోంచి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, కొంతమంది అవిశ్వాసపు తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు, కొంతమంది అవిశ్వాసపు తండ్రులు తీసుకునే నిర్ణయాలు వారి పిల్లలకు ఎంత శాపకరంగా మారుతున్నాయో ఎలీమెలకు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, ముందుగా మనము ద్వితీయోపదేశకాండం 23:3 మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడికి మోయాబీయుడికి యెహోవా సమాజంలో చేరే భాగ్యం లేదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేసినట్లు ఒక ఆజ్ఞగా దానిని స్థిరపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మోయాబీయుడికి ఎవరితో సంబంధం లేదండి. యెహోవా సమాజం మధ్యకు వాడు చేరకూడదు, ఇశ్రాయేలు మధ్యకు వాడు చేరకూడదు, వారితో సహవాసం కానీ వియ్యమందడం కానీ ఇశ్రాయేలు చేయకూడదు. అంటే వారితో సహవాసం అనేది ఇశ్రాయేలు వారు చేయకూడదని దేవుడు ముందుగానే ఒక నిర్ణయాన్ని
ఒక ఆజ్ఞను తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ మాటలను ఎలీమెలకు ప్రక్కన పెట్టి ఈ మాటలను గురించిన ఆలోచన కూడా కలిగి ఉండకుండా ఏం చేశాడంటే అదే మోయాబీల మధ్యకి తన కుటుంబాన్ని పట్టుకొని వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో ఈ సందర్భం బట్టి మనకు తెలియజేయబడుతుంది. మోయాబుని దేవుడు ఏం చేశారంటే బహిష్కరించారు. మోయాబీలు కానీ అమ్మోనీయుడు కానీ దేవుని ప్రజల సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎవరు కూడా యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు ఒక ఆజ్ఞను తీసుకుని వచ్చారు, ఒక నిర్ణయాన్ని నియమించారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దీన్ని లెక్క చేయకుండా, దీని గురించిన ఆలోచనే కలిగి ఉండకుండా అటువంటి మోయాబు దేశానికి కుటుంబాన్ని అంతా పట్టుకొని ఎవరు వెళ్ళిపోయారంటే ఎలీమెలకు వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి మూర్ఖులైన తండ్రులు, ప్రియమైన యవన స్నేహితులారా, అవిశ్వాసపు తండ్రులు, భక్తిగా ఉన్నట్లే నటిస్తూ భక్తి లేని నిర్ణయాలు, అవిశ్వాసపు నిర్ణయాలు తీసుకునే తండ్రుల నిర్ణయాలను బట్టి ఈ దినాన్ని సమాజంలో చాలామంది యవన జీవితాలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, చాలామంది తండ్రులు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే వారి కుటుంబంలో ఉన్న యవన కుమార్తెల, వారికి ఉన్న యవన కుమార్తెల వివాహ వయసుకు వచ్చేసరికి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వివాహ సంబంధాల విషయాల్లో వేటి గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మంచి సంపాదన ఉంటే చాలు, బాగా ఆస్తిపాస్తులు ఉంటే చాలు, అవతల కుటుంబంలో ఆ ఒక్కడే కొడుకుగా ఉంటే చాలు, ఇంకెవరో ఉండకూడదు. ఇటువంటి లోకపరమైన ఆలోచనలే క్రైస్తవ తండ్రులు కలిగి ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని గురించిన ఆలోచన లేదు. క్రైస్తవ విషయాల్లో తన యొక్క ఆత్మీయత ఏ విధంగా ఉందో ఆ విషయాల గురించిన ఆలోచన లేనే లేదు. క్రైస్తవ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు ఎటువంటి జీవితాన్ని ఆ కుమారుడికి నేర్పించాడు, ఈ విషయాల గురించి ఏమీ ఆలోచించకుండా లోక సంబంధమైన ఆలోచన విధానాన్ని కలిగి, అంటే మంచి సంపాదన చూసుకుంటూ ఉన్నారు, మంచి ఆస్తిపాస్తులు చూసుకుంటూ ఉన్నారు, ఒక్కడే కుడికై ఉండాలి, అంతేకాకుండా పిల్లలు అక్కడ సుఖంగా ఉండాలి, మా కుమార్తె అక్కడికి వెళ్తుందంటే సుఖంగా ఉండాలి, ఏ కష్టం అనేది తనకు ఉండకూడదనే ఆలోచన. ఏ విధంగా వారి జీవితాలు ఉండాలంటే 6 పువ్వులు 6 కాయలు 6 ఫలాలుగా ఉంటే చాలు అనే ఆలోచన విధానాన్ని క్రైస్తవ తండ్రులు కలిగి ఉంటూ ఉన్నారు. కానీ ఆ వివాహం చేసుకునే ఆ యవనస్తుడి యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, ఆ యవనస్తుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆ యవనస్తుడి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉందనే విషయాల గురించి ఆలోచించే తండ్రులు చాలా తక్కువగా ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ఇది లోక సంబంధులు, అంటే లోక సంబంధులు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ తండ్రులు కూడా కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఒక క్రైస్తవుడిగా నీవు నీ కుమార్తె విషయమై, నీ కుమార్తె వివాహ విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి విషయాల గురించి నీవు ఆలోచించాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, మొట్టమొదటిగా త్రాగుడు అలవాటు లేని ఒక క్రైస్తవునికి మీ కుమార్తెనిచ్చి వివాహము చేసే ఆత్మీయతను క్రైస్తవ తండ్రులైన వారు కలిగి ఉండాలి. అంతేకాకుండా జూదము అలవాటు లేని వానికి, పెళ్లికి ముందే అమ్మాయిలతో తిరిగే అలవాటు లేని వానికి, సినిమాలు చూడడం, రీల్స్ చేయడం, ఇటువంటి అలవాట్లు లేని వానికి ఇచ్చి వివాహం చేసే ఆత్మీయతను క్రైస్తవ తండ్రులైన వారు కలిగి ఉండాలి. అదేవిధంగా పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వాడైతే వివాహం చేయకూడదు. ధనాన్ని విచ్చలవిడిగా అవసరం లేని వాటికి ఖర్చు చేస్తూ, ధనాన్ని అవసరం లేని వాటికి ఖర్చు పెట్టే వానికి నీవు నీ కుమార్తెనిచ్చి వివాహం చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించలేని వారికి, గౌరవం ఇయ్యని వానికి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయకూడదని దేవుని వాక్యాన్ని బట్టి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. స్నేహాలే జీవితం అంటూ స్నేహానికి అతి ప్రాముఖ్యతనిస్తూ కుటుంబ విషయాలను మర్చిపోయే వానికి మీరు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయకూడదు. అదేవిధంగా చాలామంది ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, కానీ సైకో విధానం, సాడిస్టులుగా ఉంటూ ఉంటారు. అనుమానం అనేది వారిలో ఉంటూ ఉంటుంది, కట్నదాహం అనేది వారిలో ఉంటూ ఉంటుంది. చీటికి మాటికి పళ్ళు కొరకడం, చీటికి మాటికి గొడవలాడడం, కొట్టడం, బూతు మాటలు మాట్లాడే పనులు చేసే చాలామంది ఉంటూ ఉంటారు. ఇటువంటి వారికి ధనాన్ని చూసే, వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసో వివాహము చేయకూడదని క్రైస్తవ తండ్రులకు కొన్ని హెచ్చరికపు మాటలుగా ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుని విలువ కానీ, సేవకుని విలువ కానీ, వాక్యం విలువ కానీ, సంఘం యొక్క విలువ కానీ తెలియని వానికి, అదేవిధంగా మారు మనసు లేని వానికి, రక్షణ తీసుకోలేని వారికి, రక్షణ లేని వానితో మీ కుమార్తెనిచ్చి వివాహం చేయకూడదు. అసలు క్రైస్తవ విలువలు తెలియని వానికి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయకూడదు. పరిశుద్ధాత్మ విలువ తెలియని వానికి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కనీసం జ్ఞానం లేని వానికి నీవు మీ కుమార్తెను మీరిచ్చి వివాహం
చేయనే చేయకూడదు. అదేవిధంగా మీ కుమార్తె డబ్బు సంపాదిస్తే గౌరవిస్తాను, మీ కుమార్తె డబ్బు సంపాదించకపోతే మీ కుమార్తెకి నేను విలువ ఇవ్వననే ఆలోచన కలిగి ఉన్న యవనస్తునికి మీ కుమార్తెనిచ్చి వివాహము చేయనే చేయకూడదు. అంతేకాకుండా ఈ విషయాలన్నీ అబ్బాయి వరకే పరిమితం కాదు, కానీ అబ్బాయికి వివాహం చేసే అమ్మాయి విషయాల్లో కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది నువ్వు చూస్తూ ఉంటాం, చాలా మంది ఏమైనా ఆలోచన కలిగి ఉంటూ ఉంటారంటే అబ్బాయి తరపు తండ్రులు ఇటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. అమ్మాయి ఉద్యోగం చేస్తే చాలు, ధనాన్ని సంపాదిస్తే చాలని చెప్పి మంచి చెడులు చూడకుండానే, ఈ దేవుని గురించిన ఆలోచన వారు కనీసం కలిగి ఉండకుండానే వేటి గురించి ఆలోచిస్తూ ఉంటారంటే ధన సంపాదన, ఉద్యోగము, కులం చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా స్లిమ్గా ఉంటే చాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రంగు ఉంటే చాలని అనుకుంటూ ఉంటారు, కావాల్సిన హైట్ ఉంటే చాలని అనుకుంటూ ఉంటారు, వయసు సరిపడేది ఉంటే చాలనుకుంటూ ఉంటారు. అని దేవుని గురించిన ఆత్మీయత, దేవుని గురించిన విషయాలు, మీకు ఏ విషయాలు తెలుసు, దేవునిలో ఏ విధంగా తను ఉంటుంది, దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందో లేదనే ఆలోచన కనీసం కలిగి ఉండని కొంతమంది క్రైస్తవ తండ్రి దినాల్లో మనకి కనబడుతూ ఉంటారు. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే తండ్రులందరూ కూడా ఏ విషయాన్ని తెలుసుకోవాలంటే నేటి ఎలీమెలెకులే వీరు తీసుకున్న నిర్ణయాలన్నీ మోయాబు నిర్ణయాలే. మోయాబు నిర్ణయాలు ఎలాగైతే ఎలీమెలకు మోయాబు నిర్ణయాన్ని తీసుకున్నాడో అటువంటి నిర్ణయాలే దినాన్ని క్రైస్తవ తండ్రులు కూడా తీసుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రియమైన స్నేహితులారా, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కుటుంబంలోని యవన జీవితాలు ఎంతో దారుణకరమైన పరిస్థితుల్లో మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది క్రైస్తవ తండ్రులుగా ఉన్నవారు ఇంకా ఎటువంటి స్థితికి దిగజారిపోతూ ఉన్నారంటే వాక్య విరుద్ధంగా జీవించే వాళ్ళతో కూడా వియ్యమాటకు అంటే వారితో కూడా సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రియమైన స్నేహితులారా దిగజారిపోతున్న వారు మనకి సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. కనుక క్రైస్తవ తండ్రుల నిర్ణయాలు వాక్యానుసారంగా ఉంటే కనుక ఆ కుటుంబాలలో ఉన్న పిల్లల బాధ్యత దేవుడే చూసుకుంటారు. వారికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ దేవుడే సమకూరుస్తారు. ఎటువంటి లక్ష్యాలు అయితే వారు కలిగి ఉన్నారో ఆ లక్ష్యాలను చేరుకునేలా దేవుడే గొప్పగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. కానీ మీ నిర్ణయాలు ఎలీమెలకు నిర్ణయం వల్ల ఉంటే కనుక ఎలీమెలకు పరిస్థితి తర్వాత ఏ విధంగా మారిపోయిందంటే అదే మోయాబు దేశంలో, అదే శాపకరమైన మోయాబు దేశంలో అడుగుపెట్టి అక్కడ జీవించడం ద్వారా మొదట ఎలీమెలకు చనిపోయాడు. తరువాత తన యొక్క 2 కుమారులు చనిపోయారు, అంటే వారందరూ మరణించారు. పెద్ద కోడలు తన పరిస్థితి తను చూసుకుని తను అక్కడే ఉండిపోయింది. కేవలం నయోమి, రూతు మాత్రమే మరలా వారి ప్రదేశానికి తిరిగి వచ్చి మరలా ఆశీర్వదించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కరువు కాలంలో అదే ప్రాంతంలో, అదే బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసంతో ఎవరైతే అక్కడ ఉండిపోయారో వారు ఆశీర్వదించబడ్డారు, శ్రేష్టమైన ఆహారాన్ని పొందుకున్నారు, సంతోషంగా జీవించగలిగారు. కానీ ఒక అవిశ్వాసపు నిర్ణయాన్ని తీసుకున్న ఎలీమెలకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన 2 కుమారులు కూడా చిన్న వయసులోనే వారు కూడా మరణించారు. అంతేకాకుండా పెద్ద కోడలు అదే ప్రాంతంలో ఉండిపోగా చివరికి నయోమి, రూతు మాత్రమే మరలా వారి ప్రాంతానికి చేరుకున్నారంటే కుటుంబ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే అతలాకుతలం అయిపోయింది. ఒక అవిశ్వాసపు నిర్ణయం. దేవుడు కార్యం చేయగలడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండవలసింది పోయి కరువు లాంటి పరిస్థితులు, అంటే కరువు లాంటి శ్రమలు ఎదురైనప్పుడు దాన్ని జయించలేక, దాన్ని తట్టుకొనలేక విశ్వాసపు నిర్ణయం తీసుకోవడం వల్ల శాపకరమైన మోయాబు దేశానికి వెళ్ళటం ద్వారా కుటుంబ పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ప్రియమైన స్నేహితులారా, కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ తండ్రులుగా ఉన్నవారు అవిశ్వాసపు నిర్ణయాలు తీసుకొనకూడదు. తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని వాక్య ప్రకారమై ఉండాలి. దేవుని వాక్య ప్రకారమై ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న కుమారుల విషయం అవ్వచ్చు, కుమార్తెల విషయం అవ్వచ్చు, వారి వివాహ సంబంధాల విషయం అవ్వచ్చు, వారి యొక్క ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, అంతేకాకుండా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం అవ్వచ్చు. ప్రతి దాంట్లో దేవుని వాక్య ప్రకారం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలా మీరు ఉండాలి. వారికి మాదిరికరంగా వాళ్ళని కూడా దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునే విధానంలో ఆ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించే తండ్రులుగా క్రైస్తవ తండ్రులైన వారు ఉండాలని ఈ ఎలీమెలకు జీవితం బట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తి గల మంచి విశ్వాస సంబంధమైన తండ్రుల గురించి మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కుడికిలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరిన్ని అద్భుతమైన విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను, కాజ్ఞలు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని హెచ్చరికపు మాటలు వారు వింటున్నప్పుడు అందులో ఎక్కడ ఏది ప్రతి విషయాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని వారిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుని నీ వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునేవారుగా, నీ వాక్య ప్రకారం కుటుంబాన్ని కట్టుకునేవారుగా, నీ
వాక్య ప్రకారం కుటుంబంలో ఉన్న పిల్లలకు మాదిరికరంగా తండ్రులైన వారు ఉండేలా మీరు అద్భుత కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.